స్పష్టంగా చెప్పింది. రైట్, ఇక ఈ అనర్హత పిటిషన్లు కొట్టివేసినటువంటి అంశంపైనే ఇవాల్టి మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు స్టూడియోలో ఉన్నారు, అండ్ జూమ్లో మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కర్నె అరవింద్ గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు ఉప్పాల్ లక్ష్మణ్ గారు, అండ్ అడ్వకేట్ సత్యనారాయణ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. సో ముందుగా అరవింద్ గారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి మీ పార్టీలోనే ఉన్నారు. వీరిద్దరితో పాటు గతంలో విచారణ జరిపి అనర్హత పిటిషన్లు కొట్టేసినటువంటి 8 మంది, సో ఓవరాల్గా 10 మంది కూడా బీఆర్ఎస్ గూట్ కిందనే ఉన్నారు, బీఆర్ఎస్ గొడుగు కిందనే వాళ్ళు ఉన్నారు అని ఈరోజు స్పీకర్ తేల్చి చెప్పారు. సో ఇప్పుడు మీరు సంఖ్యాబలం పెరిగింది అని సంతోషపడాలా, లేదు అని అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని బాధపడాలా, ఏం చేస్తున్నారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి మేడం. గుడ్ ఈవినింగ్. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి వైనం తెలంగాణ ప్రజల ముందర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారినట్టు, దట్టు ఈ ఇద్దరు ముఖ్యంగా దానం నాగేందర్ గారు ఆయన ఎన్నికల దాంట్లోనే ఉంటది కదా మేడం, ఎలక్షన్ దాంట్లో వెబ్సైట్ లోనే ఉంటది ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు అనేటువంటి విషయాన్ని. దానం నాగేందర్ గారు ఏ బీఫామ్ మీద గెలిచి ఏ బీఫామ్ మీద పోటీ చేసిండు అనేటువంటి విషయాన్ని ఇవాళ వెబ్సైట్ లో, ఎన్నికల వెబ్సైట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ కడియం శ్రీహరి గారు స్వయాన తన కూతురు అయినటువంటి కడియం కావ్య గారికి మద్దతుగా సిపిఐ తర్వాత కాంగ్రెస్ కండువలు వేసుకొని అనేక సందర్భాల లోపల కాంగ్రెస్ కి ఓటేయాలి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియోలు కూడా మీ దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఇవాళ జరుగుతున్నది ఏంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. పార్టీ మారినటువంటి వాళ్ళని స్పీకర్ గారు నిజంగా స్పీకర్ గారి పొరపాటు అని మేము ముమ్మాటి కనం మేడం. ఇవాళ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆడిస్తున్నటువంటి ఇవాళ ఎక్కడి నుంచి మీరు ప్రారంభించినా, ఎక్కడి నుంచి మీరు చూసుకున్నప్పుడు కూడా అది తెలంగాణ నుంచి ఏటీఎంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆడిందల్లా ఆటగా పాడిందల్లా పాటగా వివరిస్తున్నటువంటి తీరు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా కూడా మందలించేటువంటి ప్రయత్నం వాళ్ళు ముమ్మాటికి కూడా చేస్తలేరు. ఇక్కడ ముఖ్యంగా మేము ఒక విషయాన్ని కూడా అడిగినాం మేడం, రోజా గారు, మీరు ఏదైనా అది ఆర్డర్ ఇవ్వండి అనేటువంటి విషయం అడిగితే వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆర్డర్ ని వాళ్ళు ఇస్తలేనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఒకవేళ మేము బై ఆర్డర్ ప్రకారం వస్తే మేము న్యాయస్థానాల దగ్గరికి ఆశ్రయిస్తాము అనేటువంటి భయంతో వాళ్ళు ఆర్డర్లు ఇస్తలేరు. కేవలం టీవీలో బ్రేకింగ్ న్యూస్ గానే వీళ్ళు చూపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మేము ఒకటి అడగదలుచుకున్నాం ఏంది అని అంటే స్పీకర్ గారిని, అయ్యా స్పీకర్ గారు వ్యవహారం ఎంత గొప్పగా ఉంటదంటే, రోజా గారు మొన్న ఎలక్షన్ జరిగింది, మున్సిపల్ ఎలక్షన్ వికారాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఏకగ్రీవం అయితే ఆ బయటికి రాగానే, మున్సిపల్ ఆఫీస్ బయటికి రాగానే ఆయన కండువ కప్పి కాంగ్రెస్ లకు తీసుకుపోయినటువంటి గడ్డం ప్రసాద్ గారు ఆయన రాజ్యాంగం పైన లేకుంటే భారత ప్రజాస్వామ్యం పైన ఆయనకు ఎట్లుంటది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మేడం, సరే వీళ్ళు నిజంగా ఇవాళ ఇంతకు ముందుకే కడియం గారి వాక్యాలు చూస్తా ఉన్నాం. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతా ఉన్నా అనే కడియం అలాగే చెప్తున్నారు, దానం కూడా అలాగే చెప్తున్నారు కదా. నేను ఇంకా అంటే స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా పైన విప్ జారీ చేయబడలేదు, కేసీఆర్ నన్ను అడగలేదు, ఎలాంటి వివరణ అడగలేదు అని అంటున్నారు. అది నిజమే, మనం చూస్తూనే ఉన్నాము. మరి మీరు విప్ జారీ చేయలేదు, కేసీఆర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ కూడాను ఈ రోజు కూడా పార్టీ ఫండ్ ఆయన అకౌంట్ నుంచి 5,000 కట్ అవుతోంది. మంచి ప్రశ్న వేశారు మేడం. అయితే నిన్న మా పార్టీకి సంబంధించి గోల్కొండ రిసార్ట్ లో, గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో ఒక కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాం. ఈ 6 గ్యారంటీల పైన అసెంబ్లీలో, శాసన మండలిలో ఏ రకమైనటువంటి వ్యూహాలను మనం రచించాలి,
తర్వాత వీళ్ళే చెప్పిండ్రు కదా చట్టబద్ధత తెస్తా అని చెప్పని ఉమ్, ఈ 6 గ్యారెంటీలకు దాన్ని ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాలి అని చెప్పి మేము అనుకున్నాం మేడం. మా పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అందరు కూడా అక్కడికి పోయినటువంటి నేపథ్యం ఉంది. మరి వీళ్ళు ఎందుకు హాజరు కాలేదు మేడం? అంటే ఇవన్నీ మా వాళ్ళు చెప్తున్నది ఒకవేళ అదైనప్పటికీ నిజమైనప్పటికీ కూడా ఉమ్, మరి వీళ్ళు ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే నిన్న హాజరు కావాలి కదా అక్కడ. వాళ్ళు కేవలం మేడం వాళ్ళ జీతం నుంచి 5,000 ఏదో ఎల్పీకి పోతున్నది అనేటువంటి ఒక వాదన ముందలు పెట్టుకుంటూ ఉమ్. వాళ్ళు స్వయంగా మేడం నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ఇవాళ ఆయన పోటీ చేసిండు కదా, కాంగ్రెస్ చెయ్యి గుర్తు పైన పోటీ చేసిండు కదా మేడం ఆయన. ఉమ్. ఇక్కడ ఐరనీ ఏంటంటే ఆయన చెప్తున్నారు నేను కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశాను అని ఆయన చెప్తున్నారు, కానీ స్పీకర్ కి సరైనటువంటి ఎవిడెన్సెస్ లేవని చెప్తున్నారు కదా. అది కదా మనం మేడం మాట్లాడుకోవాలి. మేడం స్పీకర్ గారి దగ్గర అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈయన నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈయన ఒక్కొక్కరిని వీళ్ళకి ప్రమేయం లేదు, ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్ గారు. ఇంకా 2 పెండింగ్ లో ఉన్నారు. ఎందుకు వీళ్ళు పెండింగ్ లో ఉన్నారు అంటే వీళ్ళు పార్టీ వేరే పార్టీ గుర్తు పైన కడియం గారి కూతురు పోటీ చేస్తది. ఉమ్. కడియం గారేమో కాంగ్రెస్ ప్రచారం పార్టీకి చేస్తారు. ఓటేయమని చెప్పి వీడియోలు ఉంటాయి. అంటే ఇవన్నీ అది చేసి లాస్ట్ కెట్టకేళ్ళకి తీయాలి అనేటువంటి ఆలోచన తప్పకుండా వీళ్ళు చేస్తా ఉన్నారు. అవన్నీ కానీ ఏ మాకు- జనరేటెడ్ వీడియోస్ అనలేదు, ఇంకా సంతోషించండి. సంతోషించాలి మేడం నిజంగా కూడా. అయితే ఈ పోటీ చేసింది అయితే వాస్తవమే కదా మేడం. ఆయన కోట్లు కూడా పడ్డాయి కదా పార్లమెంట్ నియోజకవర్గంలో Yes. దానం నాగేందర్ గారి పేరు పైన చేయి గుర్తు పైన అనేటువంటి విషయం కూడా మేడం ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, ఈ తెలంగాణ గుడ్డి తెలంగాణ, ఏం చేసినా నడుస్తుందని. కానీ ఈ తెలంగాణ ఏమి ఎడ్డి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ ఏం ఎస్, గుడ్డి ప్రజలు తెలంగాణ అన్ని గమనిస్తున్నారు, సరైన అన్ని సమయంలో గమనిస్తా సమాధానం ఉన్నారు. చెప్తారు. సరైనటువంటి రైట్ అరవింద్ టైంలో గారు. మనకు ఎస్. బుద్ధి చెప్తారు అనేటువంటి విషయం కూడా నేను ఈ